నవశకానికి నాంది అంటూ యోగలం పాదయాత్రను ప్రజాజైత్రయాత్రగా మలిచారు నారా లోకేష్. 11 ఉమ్మడి జిల్లాల్లో 226 రోజుల పాటు 97 నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర ఎలా వెళ్ళింది ఏంటి అన్నది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ లోకేష్ గారు నమస్కారం. థ్యాంక్ యూ అండి. సార్, అసలు ఈ యోగలం పాదయాత్ర చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అలాగే ఇప్పుడు ఈ యోగలాన్ని నవశకం అంటూ ముందు తీసుకెళ్తున్నారు. ఈ నవశకం అంటే ఏంటి? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతుంది. ప్రధానంగా యువత ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల ఎక్కడ ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నికల ముందర యువతకి అనేక హామీలు ఇచ్చాడు ఈ ముఖ్యమంత్రి. అదే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత యువతని విస్మరించాడు, మర్చిపోయాడు. వాళ్ళు ఎప్పుడైతే రోడ్డుపైకి వచ్చి వాట్సాప్లోకి ఫార్వర్డ్ చేయాలన్నా, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలన్నా, ట్విట్టర్లో ట్వీట్ చేయాలన్నా ఏకపక్షంగా యువత పైన కేసులు పెట్టి అనేక ఇబ్బందులు పెడుతుంది ఈ ప్రభుత్వం. అందుకే యువత నన్ను వచ్చి అన్న మీరు రాండి, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి, యువత మాట్లాడడానికి అన్నాడు చెప్తాం జరిగింది. అందుకే యువగలం పేరుతో ఈ పాదయాత్ర ప్రారంభించాం. కానీ కరెక్ట్గా 45 రోజుల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఆంధ్రుల గలంగా మారింది. అంటే కేవలం యువతనే కాదు, రైతులు, కార్మికులు, మెకానిక్లు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, మహిళలు అందరూ ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల, కక్ష సాధింపుల వల్ల అడుగడుగున ఇబ్బంది పడటం జరుగుతుంది. అందుకే ఈ యువగలం కాస్త ఆంధ్ర గలంగా మారింది. పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పి కూడా మీరు చాలా సందర్భాలకు చెప్పారు. అలాగే ఏ విధంగా ప్రోత్సహించాలని మీరు ప్రణాళిక నిర్దిష్టంగా రచించుకున్నారా? మీరు చూస్తే అనుబంధ విభాగాల్ని బలోపేతం చేశాం. అనేక ప్రోగ్రాముల ద్వారా యువతకి అవకాశాలు కల్పించాం. ప్రొఫెషనల్ వింగ్ అని కొత్త విభాగం ఏర్పాటు చేసి ప్రొఫెషనల్స్ కూడా రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహిస్తున్నాం. ఎన్ఆర్ఐ వింగ్ ద్వారా ఎన్ఆర్ఐలు కూడా రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన బలంగా నేను నమ్మేది పార్టీలో కూడా టర్మ్ లిమిట్స్ ఉండాలి. ఏ ఒక్క వ్యక్తి 2 టర్ముల కన్నా ఎక్కువ అదే పదవిలో ఉండకూడదు. కంటిన్యూస్గా 2 టర్ములు ఉంటే అవసరమైతే ఒక టర్మ్ బ్రేక్ తీసుకోవాలి, లేదంటే పైకి వెళ్ళాలి, లేదంటే ఒక టర్మ్ కిందికి రావాలి. అది ఏదో జరగాలి. అలా జరిగితేనే పార్టీలో కూడా యువకులకి మెరుగైన అవకాశాలు వస్తున్నాయి బలంగా నేను నమ్ముతున్నాను. రెండోది, చంద్రబాబు నాయుడు గారు మా అధ్యక్షులు వారు ప్రధానంగా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పెద్ద ఎత్తున యువతని ప్రోత్సహించాలని ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఫలితాలు రాబోయే ఎన్నికల్లో మీకు కనపడుతుంది. అంటే మీ పాదయాత్రలో యువతలో అలాంటి మార్పు ఏమన్నా చూస్తారంటే కొత్త తరం యువత రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కానీ ఆకాంక్షలు కానీ అలాంటిది ఏమన్నా కనిపించుతారు? 100% ఈ పాదయాత్రలు ఎక్కువ స్పందించింది మహిళలు, యువకులు పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళ సమస్యలు నాకు చెప్పారు. అదేవిధంగా వాళ్ళకున్న సందేహాలు నన్ను అడిగి తెలుసుకున్నారు. రాయలసీమలో నేను పాదయాత్ర చేస్తుంటే ఒక చెల్లమ్మ వచ్చి అన్నీ మీరు అమరావతిలో పెడితే ఎలా అని అడిగింది. అప్పుడు ఆ చెల్లమ్మని అడిగా, కియా మోటార్స్ ఎక్కడికి వచ్చింది, ఫాక్స్కాన్ ఎక్కడ వచ్చింది, సెల్కాన్ ఎక్కడ వచ్చింది, ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, హీరో మోటార్స్ ఎక్కడికి వచ్చిందంటే అప్పుడు ఆమె తిరిగి కరెక్టే కదా, వాళ్ళు దుష్ప్రచారం చేశారు, వాళ్ళు ఏదో అన్నీ అమరావతికి తీసుకెళ్తున్నారని చెప్పారు, అది కరెక్ట్ కాదని ఆమె తెలుసుకుంది. అట్లా అవకాశం కల్పించాం యువతకి. వాళ్ళ ప్రశ్నలు వాళ్ళకైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగుతాం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ యువత కోరుకుంటున్నారు, ఎలాంటి జాబ్ ప్లేస్మెంట్స్ కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ఏం ఆశిస్తున్నారో నేరుగా తెలిసడానికి మెరుగైన అవకాశం నాకు కలిగింది. సార్, అలాగే పార్టీలోనూ అలా ఇంటి యువతను ప్రోత్సహించడానికి వచ్చిన స్పందన బట్టి మీరు ఏమైనా ప్రణాళికలు అది రచించుకున్నారా? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 40% స్థానాలు యువతకి ఇవ్వాలని ఇప్పటికీ అనేక మార్లు చెప్పారు. దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడింది. తప్పనిసరిగా మెరుగైన అవకాశాలు యువతకు మేము కల్పిస్తాం. సార్, అలాగే పాదయాత్ర ప్రారంభించే ముందు ఉన్న లోకేష్కి ఇప్పుడు పాదయాత్ర ముగింపు అయ్యాక ఉన్న లోకేష్కి అసలు తేడా ఏంటంటారు? పాదయాత్ర ప్రారంభించే ముందర లోకేష్ రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులను కలిసి వాళ్ళ గ్రామాల్లో లేదంటే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు కొంత మేరకు నాకు అవగాహన ఉండేది. అలాంటిది ఈ పాదయాత్ర తర్వాత నేరుగా ప్రజలు పడుతున్న కష్టాలు చూసా. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను చూస్తాం జరిగింది. సో రేపు ప్రజాప్రతినిధులు వాళ్ళ ప్రాంతాల సమస్యలు చెప్పినప్పుడు ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాను. నంబర్ 1. నంబర్ 2, ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలకి తెలుగుదేశం ప్రభుత్వం చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయని నాకు అర్థమైంది. సో రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే
యుద్ధ ప్రాతిపదికంగా ఆ ప్రాంతాలకు రావాల్సిన సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు, పరిశ్రమలు ఏ ప్రాంతాలకి ఏం తీసుకురాలనేది నాకు ఒక ప్రణాళిక నేను ఇప్పటికీ రచించాను. తప్పనిసరిగా అది అమలు చేస్తాం. సార్ అలాగే ఈ పాదయాత్రలో కనుక చూస్తే చాలామంది లక్షలాది మందిని మీరు కలుసుకోవటం జరిగింది. ఎంతోమంది సమస్యలు విని ఉంటారు, అలాగే వాళ్ళ బాధలు చూసుంటారు, ఇంకా ఇతరత్ర ఎన్నో అంశాలు మీరు పరిశీలించుంటారు. వాటి ద్వారా మీరు ఏమన్నా ప్రత్యేకంగా నేర్చుకుంది ఏమన్నా ఉందా? మీరు చూస్తే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేక ఇబ్బందులు ఉంటాయి. కర్నూలులో చూస్తే తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆలూరు మంత్రి గారి సొంత నియోజకవర్గంలో తాగునీరు లేదు. మహిళలు బిందెలు పట్టుకుని తిరుగుతూ నేను చూశాను. వలసలుగా కార్మికులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తాం నేను స్వయంగా చూశాను. ఇంకో పక్క నంద్యాల వచ్చే గల హార్టికల్చర్ పెద్ద ఎత్తున నేను చూశాను. చిత్తూరు మామిడి రైతులు ఎదుర్కొన్న సమస్యలు చూశాను. నెల్లూరులో ఉప్పు రైతులు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను. గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయని తల్లి స్వయంగా నాకు చెప్పడం కూడా జరిగింది. సో ఇట్లా ఒకటి కాదు, అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నేరుగా తెలిసిందానికి యువగలం అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్గా ఏర్పడింది. సరే, అంటే ఇన్ని ప్రజా సమస్యలకి సంబంధించి మీరు ఎన్నో హామీలు కూడా ఇవ్వటం జరిగింది. అలాగే మీరు ప్రతి 100 కిలోమీటర్లకు కూడా ఒక శిలాఫలకం అనేది ఏర్పాటు చేసుకుంటూ ఖచ్చితంగా దీన్ని నెరవేర్చుతామని చెప్పి శిలాఫలకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఆచరణ సాధ్యం అంటారా? మీరు చూస్తే వేసిన శిలాఫలకాలు 80% హామీలు అభివృద్ధికి సంబంధించినవి. అది గతంలో తెలుగుదేశం పార్టీ శాంక్షన్ చేసి, తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసి ఆగిపోయిన ఉన్నాయి ప్రాజెక్టులు. కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. నేను హామీ ఇచ్చే ముందల చేయగలుగుతామా చేయలేమా, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా చేయాలని తెలుసుకున్న తర్వాతనే నేను హామీ ఇస్తాం జరుగుతుంది. రెండోది, మిగిలిన 20% సంక్షేమానికి సంబంధించి. అది గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఈ ప్రభుత్వం రద్దు చేసిందో అది నేను హామీ ఇస్తాం జరిగింది. సో ఇవన్నీ మేము చర్చించిన తర్వాతనే ఇచ్చిన హామీలు తప్ప ఏదో ఊహాగానాలు లేని హామీలు అయితే కానే కాదు. అంటే మనం జనరల్గా చూస్తే హామీలు వేరుగా ఉంటాయి, ఎన్నికల మేనిఫెస్టో అనేది వేరుగా ఉంటుంది. మీరు ఇచ్చిన హామీలు ఎంత శాతం మీరు మేనిఫెస్టోలో పెట్టే ప్రయత్నం చేస్తారు? తాగునీరు పెట్టాం, బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం పెట్టాం, నిరుద్యోగ భృతి పెట్టాం, నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పెట్టాం. అవన్నీ ఉన్నాయి. మిగతా అవన్నీ అష్యూరెన్సెస్ కింద తూచా తప్పకుండా మేము అమలు చేస్తాం. సరే, అంటే ఇంత దాదాపు 226 రోజుల పాదయాత్ర ఇలా సాగుతుందని అసలు మీరు ముందుగా ఊహించారా? మిమ్మల్ని వెనక్కి ఎవరైనా లాగారా? అసలు ఈ ఇంత స్పందన వస్తుంది, ఇంత అచీవ్ చేసుకుంటాం అని చెప్పి మీరు అసలు ఫస్ట్ మీ ఆలోచన అది ఎలా ఉంది అసలు? తప్పనిసరిగా ఇచ్చాపురం వరకు నేను నడవగలుగుతానని నేను అనుకున్నాను. నాకు నాపై నమ్మకం ఉంది. తప్పనిసరిగా నేను ఇచ్చాపురం వరకు వెళ్తానంటే అనుకున్నా. ప్రజల స్పందనకు వచ్చేగల నేను ఎప్పుడు ఊహించలేదు. ప్రజలు ఇంత ఆశీర్వదిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. పెద్ద ఎత్తున స్పందించారు. వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళు నాకు తెలియజేశారు. ఇంకో పక్కన నన్ను ఆశీర్వదించారు, దీవించారు. అదే నన్ను ఇన్ని రోజులు నడిపించింది. నాకు శని ఆదివారాలు లేవు, పండగలు కూడా బ్రేక్ తీసుకోలేదు. ప్రతిరోజు నడిచాం, ప్రజల్లోనున్నా, ప్రజల సమస్యలు తెలుసుకున్నా. బాబు గారు జ్యుడిషియల్ రిమాండ్ అంటే బాబు గారిని జైలు పంపిస్తాం లేకుంటే తప్పనిసరిగా ఇచ్చాపురం వరకు వెళ్ళేది ఇవ్వగలం. సార్, అంటే మీరే చెప్పారు ప్రతిరోజు నడిచాను చాలా సందర్భాల్లో అని. అంటే ఈ సందర్భాల్లో విభిన్న వాతావరణాలు కూడా చూస్తుంటారు. ఒకసారి చలి కానీ, ఎండ కానీ, వర్షం కానీ. ఈ సందర్భాల్లో అసలు ఎందుకు వచ్చింది మనకి ఈ గొడవ అని ఎప్పుడన్నా అనిపించిందా? నాకు ఎప్పుడు అనిపించలే. ఇదొక పరీక్ష దేవుడు పెట్టాడు, ఈ పరీక్షను నేను జయించగలుగుతానని మనసులో పెట్టుకుని వెళ్ళాం. వర్షం కూడా లెక్క చేయలే. అనేక సార్లు నేను తడిసా. ఎండని, మంచి ఎండల్లో 47 డిగ్రీ సెంటీగ్రేడ్లో కర్నూలులో పాదయాత్ర చేసాం. మిట్ట మధ్యాహ్నం 2 వరకు పాదయాత్ర చేసాం. కొంతమంది నాయకులకి ఆనాడు సన్ స్ట్రోక్ కూడా వచ్చింది. అట్లా మేము తిరిగాం. ఎందుకంటే ఒక సంకల్పంతో తిరిగాం. ప్రజలకు మార్పు తీసుకురావాలి, ప్రజలకు చైతన్యం తీసుకురావాలన్న సంకల్పంతో ఈ పాదయాత్ర చేశాం. సో ఆ సంకల్పం ఉన్నప్పుడు ఈ ఎండ పట్టించుకోము, వాన పట్టించుకోము, చలికాలం అంతకన్నా పట్టించుకోము. సార్, అలాగే ఇందాక మీరు హామీలు, మేనిఫెస్టో అంశాల గురించి చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం కనుక వస్తే ఈ హామీలు కానీ, మేనిఫెస్టో కానీ పూర్తి స్థాయిలో అమలు చేయదనే విమర్శ ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి కానీ చాలా వరకు ఉంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? మీరే అన్నారు కదా అది విమర్శలు. మీరు చూస్తే 2014లో మేనిఫెస్టోలో పెట్టిన హామీలను చూస్తే దాదాపు 90% హామీలు మేము పూర్తి చేసాం. ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకున్నాం.
₹200 పెన్షన్ 1000 రూపాయలు చేస్తాను, 2000 చేస్తాను చెప్పలా. చంద్రన్న బీమా ఇస్తాను ఏనాడు చెప్పలా. 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేస్తామని మేము ఏనాడు చెప్పలా. సో ఇవ్వని హామీలు కూడా అమలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ప్రజలకి సింపుల్గా అర్థమయ్యేదానికి సూపర్ 6 అని తీసుకొచ్చాం. 6 హామీల కింద చాలా స్పష్టంగా ఏం చేయబోతున్నాం ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రతి గడపకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్తున్నారు, ప్రజలతో చర్చిస్తున్నారు. వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఒక బాండ్ రూపంలో ప్రభుత్వాన్ని ప్రజలకి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏం చేయబోతుందో కూడా ఇష్టం జరుగుతుంది. ఇంకోటి, అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీకి పుట్టినలు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కంపెనీలు మళ్ళీ వస్తాయి, రోడ్లు బాగు చేస్తాం, విద్యుత్ ఛార్జీలు కూడా ఒక పద్ధతి ప్రకారం తగ్గిస్తాం. అంటే గతసారి ఎన్నికలప్పుడు కనుక చూస్తే 2014 మీరు ప్రధానంగా ఇచ్చిన హామీ రైతుల రుణమాఫీ, అది పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్న ఆరోపణ ప్రధానంగా ఇప్పటికీ ఉంది. ఈసారి అలాంటి వాటి గురించి మీరు ఎలా జాగ్రత్త తీసుకుంటారు? మీరు చూస్తే 85% మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. కానీ అది వాస్తవం, 15% మంది రైతులు మేము చేయలేకపోయాం. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ని మార్చి అన్నదాత సుఖీభావ ద్వారా ఇన్పుట్ ఇవ్వాలని ఆనాడు ప్రభుత్వం ఒక వ్యూహం తీసుకుని దానివల్ల చేయలేకపోయాం. కానీ మహిళలకు పసుపు కుంకుమ ఇచ్చాం, వృద్ధులకి 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం, అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసాం, ప్రమాద బీమా ఇచ్చాం. సో ఇచ్చిన దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకి అమలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సార్, అలాగే మీరు రాజకీయాల్లోకి వచ్చిన కొత్త రోజుల్లో పార్టీలో మీరు వ్యవహరించిన తీరు, అలాగే ఇప్పుడు పాదయాత్ర ద్వారా మీరు ఉంటున్న తీరు, అంటే మీరు పూర్తి స్థాయి నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యానని చెప్పి నమ్మకం మీకు కలిగిందంటారు ఈ పాదయాత్ర ద్వారా? నాకు నమ్మకం కలిగిందా లేదనేది డిఫరెంట్ స్టోరీ. ప్రజల్లో ఒక ఆశ కంపడింది. ఎస్, కుర్రోడు కష్టపడ్డాడు, చేయాలనుకుంటున్నాడు, సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1గా నిలబెట్టాలని అనుకుంటున్నాడన్న ఆశతో ప్రజలు కంపడింది. ఈ 2019 ఎన్నికల సమయంలో మీరు వెళ్ళినప్పుడు 1-2 రోజులకు మించి పర్యటన చేసిన సందర్భాలు లేవు. అలాంటిది ఇప్పుడు ఈ 227 రోజులు సుదీర్ఘ పాదయాత్ర, అసలు ఇది ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నారు? దీని వెనక అసలు పక్కా ప్లానింగ్ అనేది, అంటే దారిలో వచ్చే ఎన్నో అడ్డంకులు రావచ్చు, ఇలాంటివన్నీ ముందుగా ఊహించుకుని ఆ ప్రణాళిక అది ఎలా సాగిందంటారు అసలు ఓవరాల్గా? అంటే పవిత్రమైన ఆలోచనతో ప్రారంభమైంది యువగలం. బలంగా ఉన్న ప్రాంతాలు కాకుండా బలహీనంగా ఉన్న నియోజకవర్గాలు, గ్రామాల్లో పాదయాత్ర చేయాలనే లక్ష్యంతో మొదలైంది యువగలం పాదయాత్ర. సో మీరు చూస్తే పార్టీలో కేటగరైజ్ చేసిన C&D గ్రామాలు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉందో అక్కడ చేశాం. ఎందుకంటే ఈ పాదయాత్ర వల్ల రాజకీయంగా కూడా కొంచెం లబ్ధి పొందాలన్న ఆలోచనతో ఆ ప్రాంతాల్లో కూడా పాదయాత్ర చేస్తాం జరిగింది. సో ఒక ప్రణాళిక పెట్టుకున్నాం, అది జయప్రదం అయింది. అడుగడుగున ఇబ్బంది పెట్టారు. మీరు అన్నట్టు G.O. 1 తీసుకొచ్చారు, పాదయాత్ర ప్రారంభం కాకుండా ముందరనే G.O. 1 తెచ్చారు. దాని తర్వాత నా మైక్ వెహికల్ లాగేసుకున్నారు, నా బైక్ బాక్స్ లాక్కున్నారు, చివరికి నా స్టూల్స్ కూడా దొంగిలించారు. ఇంకా ఇప్పటికీ ఆ స్టూల్స్ తిరిగి వెళ్ళాను నాకు. సో అడుగడుగున ఇబ్బంది పెట్టారు. కానీ ప్రజలు నా పట్ల నాతో నిలబడ్డారు, కార్యకర్తలు నాతో నిలబడ్డారు, నాయకులు నాతో నిలబడి ప్రోత్సహించి, లేదు వెళ్దాం ముందరికి, ఏదోతే అది అవుతుందని ముందరికి వెళ్ళాం. అందుకే ఈ పాదయాత్ర జయప్రదమైంది. సార్, అదే మీ పాదయాత్ర ప్రారంభం అప్పుడు 1-2 సందర్భాల్లో విరామం తప్ప కానీ నిర్విరామంగా సాగింది. కానీ ఎప్పుడైతే సెప్టెంబర్ 9వ తేదీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయం తెలిసినప్పుడు అసలు మీ మానసిక పరిస్థితి ఎలా అనిపించింది? అసలు మీరు ఏంటి, అసలు ఆ టైంలో మీ ఆలోచన అది ఏంటి? అంటే పాదయాత్ర ఎక్కడితో ఆపేసినట్టే అని భావించారా? అసలు ఏమనుకున్నారు ఆ సందర్భంలో? ముందల రోజు రాత్రి నాకు ఇండికేషన్ వచ్చింది, అంటే ఈస్ట్ గోదావరి ఎంటర్ అయ్యాను, నాకు ఇండికేషన్ వచ్చింది బాబు గారిని అరెస్ట్ చేస్తారని. సో రాత్రి మేమందరం కోఆర్డినేట్ చేసుకుని ఏంటి పరిస్థితులను చూసుకున్నాం. కానీ బాబు గారిని రిమాండ్కి ఇస్తారని నేను ఏనాడు ఊహించలే. మీ రిమాండ్ రిపోర్ట్ చదివితే ఎక్కడ కానీ బాబు గారి పైన ఆధారాలు ఈ ప్రభుత్వం చూపించలేకపోయింది. అంటే బాబు గారు విట్నెస్ని ప్రభావితం చేస్తున్నారన్న ఆధారాలు ఎక్కడ లేవు. 2021లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే 36 మంది అక్యూజ్డ్లు పెట్టి బాబు గారిని 37 వ్యక్తిగా పెట్టారు.
సో నేను ఎప్పుడు ఊహించలా, ఏం తప్పు చేయని వ్యక్తి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేసిన వ్యక్తి, ఇలాంటి రిపోర్టుమైన జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారని నేనేనాడు ఊహించలా. కానీ జరిగింది. ఇంకో విచిత్రం ఏంటంటే ఆ కేసులో కొంతమంది జైలుకి వెళ్ళారు. 80% మంది ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళు మ్యాక్సిమం 2 వారాల్లో బయటకు వచ్చారు. ఒకే ఒక వ్యక్తి 32 రోజులు ఉన్నారు. అలాంటిది వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈ ప్రభుత్వం బాబు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టింది. 53 రోజులు. విచిత్రం ఏంటంటే ఆయన ఉన్న బ్యారెక్ బాబు గారు మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టింది. ములాఖాత్ జరిగిన రూము బాబు గారు 3వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. కట్టారు. 3వ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టారు. సో బాధ కలిగింది. అంటే ఏం తప్పు చేశాడని. అంటే 2,15,000 మందికి ట్రైనింగ్ ఇచ్చింది ఆయన చేసింది తప్ప, 85,000 మందికి ఉద్యోగాలు కల్పించింది ఆయన చేసింది తప్ప. అంటే కొంతమంది సైకోలు వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇంత క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిని ఇన్ని రోజులు జైలుకి పంపించారు. బాధ ఆవేదన అయితే నాలో కలిగింది. అందుకే మీరు చూస్తే అన్నాడు బాబు గారు కలిసిన ప్రెస్ మీట్లు ఇస్తాం కానీ గట్టిగా ప్రజల్లో ఆ చైతన్యం తీసుకొచ్చే విధంగా మేము మాట్లాడాం. ఆవేదన ఇప్పటికీ ఉంది. అంటే ఆ సందర్భంలోనే ఇక పాదయాత్ర అనేది ఇక ముందుకు తీసుకెళ్ళాలని ఏమన్నా అనిపించింది? అసలు ఆ టైంలో మీరు పాదయాత్రకు సంబంధించి కంటిన్యూ చేయాలా వద్దా అనే ఏమన్నా సంఘర్షణకి ఏమైనా లోనయ్యారు? మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం. బాబు గారు బయటకు వచ్చే వరకు ఈ పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి కంపల్సరీగా బయటకు వచ్చిన తర్వాతనే ప్రారంభించాలని ఆనాడే నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత కూడా మీ పైన కూడా కేసులు నమోదవటం, అంటే లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తారన్న ఒక ప్రచారం విస్తృతంగా జరగటం, మీరు అదే సమయంలో ఢిల్లీ వెళ్ళటం, ఈ పరిణామాలకు సంబంధించి అరెస్టుకు భయపడి మీరు ఢిల్లీ వెళ్ళిపోయారన్న చాలా విమర్శలు ఇవి కూడా రావడం జరిగింది. విస్తృత ప్రచారం కూడా జరిగింది. అప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? వాటికి అసలు ఏంటి, అసలు ఏం జరిగింది ఆ సమయంలో? 3 బ్లూ ఛానల్స్ తప్ప ఎవరు నేను ఢిల్లీకి పారిపోయానని అనలా. 3 ఛానల్స్ ఆ పని చేసింది. నంబర్ 1. నంబర్ 2, ఢిల్లీ మన భారతదేశంలో భాగం కదా. వీళ్ళు అరెస్ట్ చేయాలంటే ఢిల్లీ కూడా వచ్చి తీసుకెళ్ళచ్చు కదా. నేను ఢిల్లీకి ఎందుకు వెళ్ళా? కారణం ఒకటే, దేశం మొత్తానికి తెలియాలి ఇది రెజీమ్ రివెంజ్. ఏం తప్పు చేయని దానికి చంద్రబాబు నాయుడు గారిని ఇంత ఇబ్బంది పెడుతున్నారని మొత్తం భారతీయులు తెలియాలని నేను ఢిల్లీకి వెళ్ళా. మీరు చూస్తే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ నేను కలిసా, రాష్ట్రపతి గారిని కలిసా, హోంమంత్రి గారిని కలిసా, ఇంకో పక్కన అనేక మీడియా అవుట్లెట్స్ని కలిసా, ఇంటర్వ్యూస్ ఇచ్చా. అవన్నీ నేను ఢిల్లీలో చేశా. సో నేను ఎక్కడికి పారిపోలేదే. నేను రోజు 50 అశోక రోడ్లో ఉండేవాడిని, మన ఎంపీ గారి క్వార్టర్స్లోనే ఉండేవాడిని, అక్కడనే అందరినీ కలిసేవాడిని. ఎక్కడ పోయాను? సో ఇప్పుడు నా పైన బాబు గారిని అరెస్ట్ చేశారు, నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పారు, మా తల్లిని అరెస్ట్ చేస్తారని మహిళా మంత్రి చెప్తుంది, బ్రహ్మణిని కూడా అరెస్ట్ చేస్తారని మహిళా మంత్రి చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళకి ఎందుకు మా కుటుంబం చూస్తే అంత భయం? ఏం తప్పు మేము చేశాం? కారణం ఒకటే, ప్రజల పట్ల మేము నిలబడతాం, ప్రజల తరపున మేము పోరాడతాం. అందుకే మా నోరు నొక్కేసేదానికి, మా గొంతు నొక్కేసేదానికి ఈ ప్రభుత్వం ఈ వ్యూహం పెట్టుకుని మా పైన దాడి చేసింది. ఈరోజు ప్రజల్లోనే తిరుగుతున్నాం, ఎక్కడ పారిపోలేదే, ఇక్కడనే ఉన్నాను. ఎందుకు వదిలిపెడతాం? వీళ్ళు ఈ ప్రభుత్వం గద్దె దింపే వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. అంటే మీరు అన్నట్టు ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి అన్నది కూడా మీ పాదయాత్రలో నిత్యం వినిపిస్తూ తీసుకెళ్లారు. అసలు ఏంటి, అసలు ఈ సైకో అంటే ఏంటి మీ ఉద్దేశంలో? ఒక వ్యక్తి అనాలోచిత వల్ల పనికిరాన పాలసీస్ తీసుకొచ్చి అడుగడుగున ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఒక వ్యక్తి మొదటి నిర్ణయం ఎప్పుడు శుభకార్యం ఉంటుంది, ఒక మంచి సంక్షేమమో అభివృద్ధి. అలాంటిది ప్రజావేదిక కూల్చాలని మొదటి నిర్ణయం తీసుకున్నారు. ఇంకో పక్కన ప్రతిపక్ష నేత ఆయన సొంత నియోజకవర్గంకి వెళ్లకుండా అడ్డుకున్నాడు. అలాంటి వ్యక్తిని సైకో కాకపోతే ఏమంటాం? అతను అనుకుందే రైట్, అతను అనుకుందే చట్టం అనుకునే వ్యక్తిని సైకోని కాకపోతే ఏమంటాం? అందుకే ఆ పాట పెట్టాం. అందుకే అడుగడుగునా చెప్తున్నాం, సైకో పోవాలి, సైకిల్ రావాలి. సైకో జగన్. ఈరోజు ఊర్లో వెళ్తే చూడండి అన్న సైకో గుంతలు అంటారు. సో ప్రజల్లో కూడా ఈయన ఒక సైకో, హీఈస్ అన్ఫిట్ టు రూల్ ద స్టేట్. ఒక సభలో అమాయకుడిగా చెప్పాడండి, 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగాడు పేదవాడు ఎట్లవుతాడండి? 1000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు ఎట్లవుతాడు? సో సైకో ఆయన అనుకుంది రైట్ అనుకుంటాడు, ప్రజలు అంటున్నాడు అతను సైకోని. కానీ మీ బిడ్డని అంటూ ఒక ప్రచారం కూడా తీసుకెళ్తున్నారు అటు నుంచి, దాన్ని ఎలా చూస్తారు? ఎవరు నమ్ముతున్నారు? మీ బిడ్డ నిజంగానే మీ బిడ్డ అవుతే
రూ. 2,000 పెన్షన్ 3,000 చేసాక 5 సంవత్సరాలు అవసరమా? నిజంగానే ప్రజల పక్షాన్ని నిలబడితే 9 సార్లు కరెంట్ ఛార్జ్ ఎందుకు పెంచాడు? 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచారు? పెట్రోల్ డీజిల్ పైన ఎప్పుడు లేని విధంగా పన్ను ఎందుకు వేశారు? ఇంటి పన్ను, చెత్త పన్ను ఎందుకు వేస్తున్నారు? ఎందుకు నిత్యావసర సరుకుల ధరలు పెంచారు? ఎందుకు ప్రజల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు ప్రజల్ని వేధిస్తున్నారు? ఎందుకు బీసీ సోదరులపైన ఎప్పుడు లేని విధంగా దాడులు చేసి అమాయకుల్ని చంపేస్తున్నారు? పెట్రోల్ బస్సు తగలబెట్టి చంపేస్తున్నారు. దళిత హోంమంత్రి నియోజకవర్గంలో దళితులపైన దాడి జరిగితే కనీసం న్యాయం చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. ఇంకా మీ బిడ్డ అంటే ఎవరు నమ్ముతారు? సార్, మీ మొత్తం పాదయాత్రలో మీకు బాగా హ్యాపీగా అనిపించిన సంఘటన ఏదైనా ఉదాహరణ? నేను పెనుగొండ నియోజకవర్గంలో కియా మోటార్స్ దగ్గర సెల్ఫీ దిగేదానికి హైవే మీద నడుస్తున్నాను. ఆ రోజు మొత్తం లిటరల్ హైవే, ఊర్లు కూడా లేవు. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చెల్లమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా మీతో మాట్లాడాలి రామ్మ అని ఫోటో దిగింది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అన్న. లేదు మీతో మాట్లాడాలి రామ్మ, మాట్లాడదాం అన్న. ఏంటమ్మా చెప్పాను. అన్న, నేను కియా అనుబంధ సంస్థలో పనిచేస్తున్నాను. ఈరోజు నెలకి నాకు గుర్తున్నందుకు 30,000 నుంచి 40,000 రూపాయల మధ్యలో సంపాదిస్తున్నానని. ఓ వెరీ గుడ్ న్యూస్. ఏం చేసేవాళ్ళు దీని ముందలా అన్న? ఇల్లు చూసుకున్నాడు అన్న అని. ఇప్పుడు ఏంటమ్మా అని, ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇల్లు నేనే నడిపిస్తున్నాను అన్న అని గర్వంగా చెప్పింది. అంటే ఒక్క కియా సంస్థ వల్ల చూడండి ఎంత, ఒక్క కియా సంస్థ వల్ల ఎంత మార్పు వచ్చింది. మరి బాధ కలిగిన సన్నివేశం ఏమన్నా ఉందా సార్? బాధ కలిగింది ఒక సన్నివేశం ఏంటంటే, చిత్తూరులో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి వచ్చి నన్ను కలిసింది. మొత్తం ముఖంతా కప్పేసుకుని మా టీంని కలిసి 1-on-1 కలవాలనుకుంటున్నాను, మీడియా ఎవరు ఉండకూడదు అని రిక్వెస్ట్ చేశాను. మనోళ్ళు వస్తారని కలుద్దామని. అప్పుడు ఆమె వచ్చి చెప్పింది, ఆమె 3 కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురుని డ్రగ్స్కి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. ఆ తల్లి వచ్చి ఆ బాధ చెప్పి, మా బిడ్డని రీహాబిలిటేషన్ సెంటర్ పంపించాలి, మీరు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పింది. లేదంటే ఆ బిడ్డని నేను చంపేయాల్సి వస్తుంది, మా 2 కూతుర్లు కాపాడుకునే దానికని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు నిజంగా బాధ కలిగింది. ఇలాంటి పరిస్థితి నా సొంత బిడ్డకు వస్తే ఎలా ఉంటుంది? అంటే ఒక రాజకీయ స్వార్థం కోసం ఎలా వైకాపా నాయకులు ఈ గంజాయి స్మగ్లింగ్ ప్రోత్సహిస్తున్నారని ఆ రోజు నాకు అర్థమైంది. అందుకే ఆ రోజు నుంచి నేను కేంద్ర ప్రభుత్వానికి అనేక లేఖలు రాశాను. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు అందరితో చాలామంది నాయకులు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. నేను రేపు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ డ్రగ్స్ మీద పెద్ద ఎత్తున యుద్ధం మేము ప్రకటిస్తాం. సార్, అలాగే చాలా సెల్ఫీ ఛాలెంజ్లు చేశారు కదా, 2 ఇంట్రెస్టింగ్, కియా కాకుండా ఏది మీకు ఇది అనిపించింది? అంటే అడుగడుగునా మా అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసింది అర్థమైంది. ఓకే, అభివృద్ధి. ఇంకోటి మీరు చూస్తే గురుకుల పాఠశాలలు మొన్న అనకాపల్లిలో ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1984. అంటే మీరు చూస్తే అన్న ఎన్టీఆర్ గారు చేసిన మంచి పనులు ఈరోజు కూడా కంపడుతున్నాయి ప్రజలకి. అది కంపడింది. బాధ కలిగిన సెల్ఫీ ఛాలెంజ్ ఏంటంటే తాగునీరు. మంత్రి గారి సొంత నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గంలో మహిళలు బిందెలు పట్టుకుని క్యూ కడుతున్నారు. అది నేను చూసి నిజంగానే మనసు కదలేదు. అందుకే ఆ రోజు ఆ ఛాలెంజ్ చేసి, ఇప్పుడన్నా మీరు తాగునీటి సమస్య పరిష్కరించండి, కనీసం వాటర్ ట్యాంకర్ ఊరికి పంపించండి అని రిక్వెస్ట్ చేశాను. అది కూడా పంపించలేదు మంత్రి గారు. అది చాలా బాధ కలిగింది. మొత్తంగా ఈ పాదయాత్ర మీద వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపుకు సంబంధించి మీకు ఎలాంటి నమ్మకం అది కలిగించింది? నేను పాదయాత్ర ప్రారంభించిన ముందల్లే నాకు అర్థమైంది, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తాం ఖాయం. ఈ పాదయాత్ర ద్వారా నా వంతు కాస్త సహాయం జరిగిందని నేను భావిస్తున్నా. గెలుపు కోసం నేను దోహదం చేశాను నేను భావిస్తున్నా. సో నా వంతు ఒక యువకుడుగా ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రి రావాలి, సమర్థవంతమైన ముఖ్యమంత్రి గెలవాలి. అది చంద్రబాబు నాయుడు గారు. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని భావించి ఈ పాదయాత్ర మళ్ళీ 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి 0.001% సహాయపడితే నేను చాలా ఆనందపడతాను. ఈ పాదయాత్రలోనే మీరు రెడ్ డైరీ అని చెప్పి ఒక కొత్త అంశాన్ని పరిచయం చేశారు. అది తర్వాత సిఈడి వర్గాల్లో కూడా ఒక చర్చ అనేది జరిగింది. అసలు ఏంటి అడిగారు రెడ్ డైరీ ద్వారా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి
ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. వాళ్ళ పేర్లందరూ నేను రాసుకున్నా. రేపు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, అవసరం అయితే జైలుకు కూడా పంపిస్తాం. విచిత్రం ఏంటంటే రిషాంత్ రెడ్డి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఇట్స్ ఎస్పీ ర్యాంక్. చంద్రబాబు నాయుడు గారిని సొంత నియోజకవర్గం వెళ్లకుండా ఆపేశాడండి. అతనికి అవార్డు ఇస్తాడు డీజీ. ఏమైనా అర్థం ఉందా అది? అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తుందా ఈ ప్రభుత్వం? చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష నేతని ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే ఇంకా రేపు సామాన్యుల పరిస్థితి ఏంటండి? సో వాళ్ళందరిని ఎందుకు వదిలిపెట్టాలా? వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఇట్ ఈస్ ద లా. వీళ్ళందరినీ ఎందుకు వదిలిపెడతాం? సో అందుకే మళ్ళీ పేర్లు ఎక్కడ మర్చిపోతామో, లేదంటే వీళ్ళందరూ రికమెండేషన్ అని వేరే నాయకులు పట్టుకుని వస్తారని రెడ్ డైరీ పెట్టుకుంటాం జరిగింది. కానీ చంద్రబాబు గారు ఎప్పుడు చేయాలే, ఎందుకు చేస్తారులే ఇలాంటివి అన్నది టీడీపీ కార్యకర్తలు ఇప్పటికీ నమ్మట్లేదు సార్ అసలు. అందుకే లోకేష్ ఉన్నాడు కదా, అందుకే రెడ్ డైరీ ఉంది కదా. నేనెందుకు వదిలిపెడతా? ప్రసక్తే ఉంది అంటే ప్రసక్తి లేదు. వీళ్ళు వదిలిపెట్టాం, అన్ని వివరాలు రాసుకున్నాను. అండ్ బాబు గారు కూడా ఇబ్బంది పెట్టారు కదా. 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందండి? అంటే అధికారులే దొంగ స్టేట్మెంట్లు ఇస్తే ఇంకా పరిస్థితులు ఏంటండి? అధికారులే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇంకా పరిస్థితి ఏంటండి? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేసిన వ్యక్తిని దొంగ కేసు బనాయించి జైలుకి పంపిస్తే ఇంకా ఇంకా వేర్ ఇస్ ద ఎండ్? ప్రజల పరిస్థితి ఏంటి? సామాన్యుల పరిస్థితి ఏంటి? సో తప్పనిసరిగా బాబు గారు వదిలిపెడతారని నేనైతే అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు వరకు మీ మీద నమోదవుతున్న కేసులు కానీ, బాబు గారి మీద నమోదైన కేసులు కానీ, మీరు రివెంజ్ పాలిటిక్స్ అనే పదం వాడారు. మరి తర్వాత మీరు అధికారంలోకి వచ్చాక మేము వదిలిపెట్టమంటున్నారు, అది మరి రివర్స్ పాలిటిక్స్ అని అనిపించుకోదా? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అంటున్నారు. నేను ఎక్కడ ఎల్లయ్య పుల్లయ్య అని పేర్లు పెట్టలే. చట్టాన్ని ఉల్లంఘించిన నేను వదిలిపెట్టను అంటున్నా. సో హౌ ఇస్ దట్ రెజీమ్ రివెంజ్? సో అతను చట్టాన్ని ఉల్లంఘించాడు, తగిన శిక్ష పడుతుంది. ఇప్పుడు రిషాంత్ రెడ్డి చట్టాన్ని ఉల్లంఘించాడు, ప్రతిపక్ష నేతను ఆపాడు రోడ్డు పైన, రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు. ఒక ఐపీఎస్ అధికారి ఇలా చేస్తే ఎట్లా వదిలిపెడతానండి? తప్పనిసరిగా హీ విల్ ఫేస్ మ్యూజిక్. అలా అనేక మంది ఉన్నారు సార్. అలాగే పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీలు కనుక చూస్తే, ఒకటి బీసీలకు గతంలో ఏదైతే 10% రిజర్వేషన్లు ఇప్పుడు తగ్గాయో వాటిని తిరిగి మేము అమలు చేస్తాను, అది అసలు ఆచరణ సాధ్యం అంటారా? వాళ్ళు ఊరిని ఆశలు కలిగిస్తున్నారా? 100%. గతంలో ఉండేది కదా. అసలు 24% రిజర్వేషన్ బీసీలకు వచ్చే స్థానిక సంస్థల్లో అసలు రిజర్వేషన్ తీసుకొచ్చింది అన్న ఎన్టీఆర్. అది 24% తీసుకొచ్చారు. ఆ 24%ని 34% చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 10% కుదించారు, తగ్గించారు. సో రేపు అధికారంలోకి వచ్చినండి నేను తప్పనిసరిగా ఇవ్వాలి. అది నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. అంటే రిజర్వేషన్లనే మీరు ఎట్లా అమలు చేస్తారు? అంటే కేవలం లోకల్ బాడీస్ వాటికే అమలు చేస్తారా, లేకపోతే వాళ్ళు చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం కోరుకుంటున్నారు కదా? అది లోకల్ బాడీస్కి. ఇప్పుడు బీసీలకి లోకల్ బాడీస్లో 34% రిజర్వేషన్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇంకా తెలుగుదేశం పార్టీకి వచ్చే గల ఎంపీలుగా కానీ ఎమ్మెల్యేగా కానీ మెజారిటీ ఉండేది బీసీ సోదరులే కదా. కీ పోర్ట్ఫోలియోస్ అనుభవించింది బీసీ సోదరులే కదా. ఉప ముఖ్యమంత్రిగా చేసింది బీసీ సోదరులే కదా. అని ఎంతోమంది బీసీ సోదరులు రాజ్యసభకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. రేపు ఎంపీలుగా కూడా ఎక్కువ శాతం సీట్లు బీసీ సోదరులకు ఇవ్వబోయేది తెలుగుదేశం పార్టీనే కదా. ఆ డౌట్ ఎందుకు? అలాగే మీరు ఇన్ఫాక్ట్ 34% ఎమ్మెల్యేలు ఎంపీగా చాలా తక్కువ స్వామి. అలాగే మీరు స్టార్టింగ్ పార్టీలో పదవుల గురించి మాట్లాడినప్పుడు కూడా ఒకే పదవి 2 సార్లు మారాలి అది అని చెప్పి కూడా అన్నారు. అలాగే ఇంకో స్టేట్మెంట్ కూడా గతంలో మీరు ఆఫ్ ది రికార్డ్గా చేశారు, ఏదైతే తరచూ ఓడిపోతూ వస్తున్నారో వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇవ్వటం కూడా కరెక్ట్ కాదనే ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో మీది ఆ స్టాండ్ అది ఎలా ఉండబోతుంది ఏంటి? ఆ అభిప్రాయంకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. అది నా వ్యక్తిగత అభిప్రాయం, దానికి కట్టుబడి ఉన్నా. వరుసగా ఓడిపోయిన వాళ్ళు, సొంత నియోజకవర్గాలు వరుసగా ఓడిపోయిన వ్యక్తులు మళ్ళీ టికెట్ ఇవ్వకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అది నేను పార్టీ కూడా తెలియజేశాను. నా వంతు నేను పార్టీలో కూడా ఆ విషయం పైన నేను మాట్లాడుతున్నాను. దాంట్లో నాకు ఎలాంటి సందేహాలు లేవు. అంటే అక్కడ వ్యక్తులుగానే చూస్తారా, వారసుల విషయంలో కూడా ఇది వర్తిస్తుందా? అసలు ఎట్లా మీ ఆలోచన? అది పార్టీ నిర్ణయం, అది లోకేష్ తీసుకునే నిర్ణయం కాదు, అది పార్టీ నిర్ణయం. కానీ వరుసగా ఓడిపోయే సీట్లని ప్రక్షాళన చేయాలి. ఒక వ్యక్తి ఎందుకు గెలవలేకపోతున్నాడో పార్టీ ప్రక్షాళన చేసి నిర్ణయం తీసుకోవాలి దానిపై.
సరే అలాగే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి ములాఖాత్లో పాల్గొన్నారు. అంటే ఆ ఆలోచన ఎవరిది? అసలు ఆ టైంలో ఈ పొత్తుకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వస్తుందని ఊహించారా? అసలు ఎలా జరిగింది ఆ సిచ్యువేషన్? అది కీలకంగా. బాబు గారు అరెస్ట్ అయిన వెంటనే పవన్ గారు బాబు గారిని కలవాలని కోరారు. అది రెండో ములాఖాత్లో జరిగింది. ఇమీడియట్గా జరిగిన వెంటనే అక్కడ బాబు గారు కానీ పవన్ గారు కూర్చుని మాట్లాడి, లేదు మనం కలిసికట్టుగా పోరాడాలని ఇద్దరు 5 నిమిషాలు నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఆ నిర్ణయానికి ఇప్పటికీ అంటే ఇటు బాబు గారు కానీ అటు పవన్ గారు కట్టుబడి ఉన్నారు. రేపు కూడా పవన్ గారు వస్తున్నారు బహిరంగ సభకి, ఆయన కూడా పాల్గొంటున్నారు. కానీ ఈ సీట్ల పంపకాల విషయం కానీ ఇంకా వీటి విషయం మీద కింద స్థాయిలో అటు 2 పార్టీల నేతల్లోనూ కొన్ని తర్జన భర్జనలు, ఒక ఉత్కంఠ అనేది ఎదురవుతూనే ఉంది. వాటికి ఎప్పుడు పులి స్టాప్ పెట్టబోతున్నారు? చిన్న చిన్న ఇష్యూలు ఉంటే లేకుండా పోతాయా? చిన్న కుటుంబాల్లో కూడా చిన్న చిన్న విషయాలపైన విభేదాలు ఉంటాయి. విభేదాలు లేకుండా ఉంటే నేను ఎప్పుడు అనలేదు. బట్ అవన్నీ మేము పద్ధతి ప్రకారం పరిష్కరించుకుంటూ వెళ్తాం. 175 నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కేవలం 1-2 నియోజకవర్గాల్లోనే గొడవలు అయినాయి తప్ప పెద్ద ఎత్తున గొడవలు ఎక్కడ జరగలేదు. పాదయాత్రలో జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇద్దరు కలిసికట్టుగా నడుచుకుంటూ వెళ్ళాం. ఎక్కడ గొడవలు లేవే. అంటే క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీకి సంబంధించి ఆ ప్రక్రియ 2 పార్టీల మధ్య అంత సమన్వయం అది సాధ్యం అంటారు? 100%. రూరల్ ఏరియాస్లో, గ్రామ స్థాయిలో 100%. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే ఈ పొత్తుకి వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటున్నారో మీరు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు నేను భావించి పార్టీ నుంచి మిమ్మల్ని డిస్మిస్ చేస్తానని కూడా చాలా స్పష్టంగా వైఖరి కూడా వెల్లడిస్తాం జరిగింది. అది పేపర్లో కూడా రిపోర్ట్ అయింది. దానికి ఆయనకు కూడా చాలా క్లారిటీ ఉంది ఈ విషయం పైన. సో తెలుగుదేశం పార్టీలో మాకు క్లారిటీ ఉంది. కలిసికట్టుగా పోరాడాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఈ పోరాటానికి ఎవరు సహకరించినా వాళ్ళందరూ కలిసికట్టుగా రావాలని మేము కోరుతున్నాం. అంటే ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలనే అంశం కాకుండా అసలు ఎన్ని స్థానాల్లో ఎవరు పోటీ చేయాలన్న ఒక క్లారిటీ అనేది 2 పార్టీల మధ్య ఇప్పటికి వచ్చిందంటారా? ఇంకా ఎంతకాలం పట్టొచ్చు ఈ స్పష్టత? అటు కేడర్లకు కూడా ఒక మెసేజ్ తీసుకెళ్తాం. అది చాలా స్పష్టంగా ఇంకొక నెల పడుతుంది. మేము చాలా డీటెయిల్డ్ హోంవర్క్ జరుగుతుంది. ఇరు పార్టీ నాయకులు కూర్చుని మాట్లాడుతున్నారు, సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒక స్పష్టమైన వైఖరి తొందరలోనే ఇంకో మ్యాక్సిమం ఒక నెలలో వెల్లడిస్తాం. అలాగే కేంద్ర రాజకీయాలకు సంబంధించి ఎవరితో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు? ప్రధానంగా ఈసారి ఎన్నికలకు ముందు ఏ పార్టీతో కలిసి వెళ్ళే ఆలోచన ఉందా, లేకపోతే ఎన్నికల తర్వాత ఏమన్నా పొత్తు పెట్టుకునే అంశాలు ఉన్నాయా? అసలు ఏంటి సార్ కేంద్రం? యాజ్ ఆఫ్ టుడే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాం. ఒకరికి మద్దతు ఇవ్వట్ల. ఇష్యూ బేస్ సపోర్టు కేంద్రంలో మేము నిర్ణయం తీసుకుని ఇస్తున్నాం. కానీ రేపు ఆంధ్ర రాష్ట్రం సరైన దారిలో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరం. సో ఆ సహకారం అధికారంలో ఏ పార్టీనా వాళ్ళ దగ్గర నుంచి మేము ఆశిస్తున్నాం. ఎన్నికలకు ముందు ఏ పార్టీతో అన్నా కలిసి మద్దతు తీసుకోవాలన్న ఆలోచన కానీ, లేకపోతే వాళ్ళు వస్తే ఓకే కలుపుకుందాం అన్న ఆలోచన కానీ మీకు ఉందంటారు? కలిసే ముందర ఈ ప్రభుత్వం పైన పోరాడాలి కదా, కలిసికట్టుగా పోరాడాలి. ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం పైన యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధం చేశారు కనుకనే చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించారు. ఆ యుద్ధం చేశారు కనుక నా పైన 22 కేసులు పెట్టారు. ఆ యుద్ధం చేశారు కనుకనే పవన్ గారిని ఆంధ్ర రాష్ట్రంలోకి రానికుండా 2-3 సార్లు ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం పైన యుద్ధం చేసేదానికి, ప్రజల తరపున పోరాడడానికి ఎవరు వచ్చినా వాళ్ళని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తాం. అంటే మీరు జనసేన పొత్తు పెట్టుకుంటున్నారు, అది అందరికీ స్పష్టం చేశారు. కానీ అటు జనసేన చూస్తే బీజేపీతో కూడా ఒక ఎన్డీఏలో భాగంగా ఉంది. ఒకవేళ 3 పార్టీలు కలిసి పోటీ చేసే ప్రతిపాదన వస్తే అసలు ఎలా తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ? నువ్వు ముందర కలిసికట్టుగా పోరాడాలి. ప్రజల తరపున ఈ ప్రభుత్వం పైన కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం మా అందరి పైన ఉంది. దాని తర్వాత పొత్తుల గురించి చర్చించగలుగుతాం. పోరాటం లేకుండా పొత్తులు అనేది అది ఊహాగానాలే అధ్యక్ష. సార్ అలాగే పొరుగున తెలంగాణ రాష్ట్రంతో కూడా విభజనకు సంబంధించి ఎన్నో ఇష్యూస్, ఇంటర్స్టేట్ ఇష్యూస్ చాలా వరకు సెటిల్ కావాల్సిన అంశాలు ఉన్నాయి. ఈ సమయంలో తెలంగాణలో కూడా కొత్త పరిణామాలు, మరి ప్రభుత్వం మార్పు కూడా జరిగింది. ఆ రాష్ట్రంతో మీరు ఎలా చూస్తారు సంబంధాలు? అవి కలిసికట్టుగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తిని నేను. పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో పోటీ పడాలి, పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో పెట్టుబడులు ప్రోత్సహించాలి. అది చాలా కీలకమైనది. సో విభజన చట్టంలో ఉన్న అంశాలని కూర్చుని ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
24 ఎన్నికలకి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది రాష్ట్ర విభజన జరిగి. అనేక అంశాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అదే ఒక అమూల్యమైన పరిష్కారం ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది. కలిసికట్టుగా చేయగలుగుతామని నేను భావిస్తున్నాను. సార్, అలాగే ఫైనల్గా కనుక చూస్తే ఇప్పటి వరకు స్టేట్ సెంటిమెంట్ కనుక చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పాదయాత్ర చేసిన వాళ్ళంతా సీఎం అవుతూ వచ్చారు. మీరు సీఎం అవ్వాలనే లక్ష్యంతో ఈ పాదయాత్ర సాగిందంటారా? ఈ పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే దాంట్లో 0.001% పనిచేస్తున్న భావంతో ఈ పాదయాత్ర నేను చేశాను. అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, రేపు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి పాలసీస్ రావాలి, ఎలాంటి ఫ్రేమ్వర్క్స్ రావాలని తెలుసుకునేదానికి ఈ పాదయాత్ర చేశాను. సో ప్రజలకి సేవ చేయాలి, మెరుగైన పాలసీ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలంటే కంపల్సరీగా ఒక రాజకీయ నాయకుడు నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల తరపున పోరాడాలి. ఈ యువగలం పాదయాత్ర అలాంటి వేదిక. మేము పోరాడాం, సమస్యలు తెలుసుకున్నాం. ఇప్పటికే నాకు కొన్ని ఆలోచనలు స్పష్టంగా వచ్చింది. ఒకటి, మిషన్ రాయలసీమ. సో రాయలసీమకి ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, యువతకి ఏం చేయాలి, దళితులకి ఏం చేయాలి, బీసీలకి ఏం చేయాలి, మైనారిటీ సోదరులకి ఏం చేయాలి. సో అనేక ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసాం. వ్యక్తిగతంగా నా ఆలోచనలు చెప్పా, పార్టీ పరంగా ఏం చేయాలో కూడా నేను చెప్పా. ఇప్పుడు ఉత్తరాంధ్రలో నాకు అవకాశం దొరకలే, ఆ వేదిక ఏర్పాటు చేశాను. బట్ చాలా క్లారిటీ వచ్చింది. విశాఖపట్నాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలి. సో అటు ఒక పక్కన పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, ఒక పక్కన రోడ్ విస్తరణ చేయాలి, బాటిల్ నెక్స్ అన్ని క్లియర్ చేయాలి. విశాఖపట్నం భారతదేశంలో ఎకనామిక్ యాక్టివిటీలో 9th లార్జెస్ట్ సిటీ. అది నంబర్ 5కి తీసుకురావాలి, ఒక లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తాం. అదేవిధంగా కర్నూలుని అభివృద్ధి చేస్తాం, నంద్యాలని చేస్తాం, అనంతపూర్ చేస్తాం, చిత్తూరు చేస్తాం, తిరుపతి చేస్తాం, ఒంగోలు చేస్తాం, అమరావతిని అభివృద్ధి చేస్తాం. సో అన్ని ప్రాంతాలు, కాకినాడ, అనకాపల్లి, మేజర్ పట్టణాలని సమగ్రవంతంగా అభివృద్ధి చేసి మొత్తం రాష్ట్రాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, ఆర్థికంగా ముందలు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. సార్, అంటే మీరు చెప్పేది చూస్తుంటే ఒక పక్కనేమో అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుంది, జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం లేదని చెప్పి మీరే విమర్శలు చేస్తున్నారు. మీరు ఇంత చేస్తామంటున్నారు, ఎలా సాధ్యం అంటారు అసలు? ఇవన్నీ ఎట్లా, మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి అసలు? దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. 1995లో ఇలానే రాష్ట్రం కూడా అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంది, జీతాలు కూడా కట్టే పరిస్థితి లేదు ఉంది. అలాంటిది ఒక విజన్ ప్లాన్ పెట్టుకున్నాం. అభివృద్ధి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకుని మేమందరం అది ఆనాడు ఖర్చు పెట్టాం. అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టాం. ఆ అభివృద్ధి నుంచి వచ్చిన ఆర్థిక వనరుల్ని సంక్షేమానికి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఎస్, రేపు కూడా మళ్ళీ అభివృద్ధిని మళ్ళీ టాప్ ప్రయారిటీ పెడతాం. రోడ్లు వేయాలి, కరెంటు ఛార్జీలు తగ్గించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, కంపెనీలు తీసుకురావాలి, ఉద్యోగాలు కల్పించాలి. ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వచ్చే ఆర్థిక వనరుల్ని సమకూర్చుకుని సంక్షేమం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు చూస్తే అమరావతి రాజధాని కట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు భూమి లేదు, ప్రభుత్వ భూమి. అప్పుడు ఐడియా వచ్చింది, ల్యాండ్ పూలింగ్ వచ్చింది. బ్రిలియంట్ ఐడియా, ₹1 ఖర్చు లేకుండా ల్యాండ్ పూలింగ్ చేసాం. సో చేయాలని తప్పన ఉండాలి. ఆటోమేటిక్ ఐడియాస్ వస్తాయి, ఇన్నోవేటివ్ మోడల్స్ వస్తాయి. ఇప్పుడు బాబు గారు ఆనాడు చాలామంది ప్రశ్నించారు, ఐటీ వస్తారా హైదరాబాద్కి? సైబర్ టవర్ కట్టినప్పుడు ఆనాటి ప్రతిపక్ష నాయకులు ఎగతాళి చేశారు, ఈ డిజైన్ బాగాలేదు, కూలిపోతుంది భవనం అని కూడా చెప్పారు. 25 సంవత్సరాల తర్వాత ఆ భవనం అట్లనే ఉంది. బాబు గారు విజన్ 2020 అంటే చాలామంది ఎగతాళి చేశారు, కానీ ఈరోజు విజన్ 2020 వాళ్ళు కంపడుతుంది. చాలా ఎస్, మాకు ఒక విజన్ ఉంది, ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 చేయాలి, అన్ని రంగాల్లో నెంబర్ 1 చేయాలి. ఇంకెన్నాళ్ళని రాయలసీమ ప్రాంతం కానివ్వండి, ఇటు పక్కన శ్రీకాకుళం, విజయనగరం వెనుకబడి ఉందని ఎన్నాలని చెప్తాం? ఎస్, ముందరికి వెళ్ళాలి. ఆనాడు మేము ప్రారంభించాం, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా ఇచ్చాం. అనంతపూర్కి ఆటోమోటివ్, చిత్తూరు జిల్లాకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కడపకి స్పోర్ట్స్, డిఫెన్స్, ఇట్లా ఫోకస్ ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చేసి అది ఆపేసింది. రేపు మళ్ళీ మన అధికారులకు వచ్చినట్టు ఆ యాక్టివిటీ మళ్ళీ ప్రారంభిస్తాం. తప్పనిసరిగా ఒక క్యాటలిస్ట్ మోడల్ తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. సార్, అది ఆ యాక్టివిటీ అసలు ఎలా స్టార్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఒక పక్కన మీరే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పోయింది, ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయి మళ్ళీ రాష్ట్రానికి రావనే విధంగా వెళ్ళిపోయాయని కూడా మీరే విమర్శలు అవి చేశారు.
కానీ మరి అది సాధ్యం అంటారా? నమ్మకం పెట్టుబడిదారులకు కలిగించడం అనేది ఏ విధంగా సాధ్యం అంటారు? 100% సాధ్యం. కానీ అది ఎప్పుడు సాధ్యం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 175 నియోజకవర్గాలకి 160 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. 160 స్థానాలు 25కి 25 ఎంపీలు ఇవ్వాలి. ఏకపక్షంగా మ్యాండేట్ ఇస్తే పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఓహో ఇంకా వైకాపా రాదు, గుడ్ గవర్నెన్స్ ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో, పాలసీ కంటిన్యూటీ ఉంటుంది, రాష్ట్రం ముందరికెళ్తుంది అనే ఆలోచన వస్తుంది. సో ప్రజలు కూడా కోరుతున్నారు ఏకపక్షంగా మ్యాండేట్ ఇవ్వాలి. 160 out of 175 ఇవ్వాలి. 25కి 25 ఎంపీలు గెలిపించాలి. అప్పుడు ప్రజలే ఆశ్చర్యపోయే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుంది.